హలో అండి. నేను డాక్టర్ దీపికా బొపన, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ఒంగోలు బ్రాంచ్. సో, ఈరోజు ఏంటంటే ఒక కేస్ గురించి చెప్తున్నాను. సో, ఈ పేషెంట్ అంటే ముఖ్యంగా హస్బెండ్ సెమిన్ అనాలిసిస్ ఇచ్చారనమాట. సో, ఫస్ట్ టైమ్ సెమిన్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు వాళ్ళది కౌంట్ తక్కువొచ్చిందనమాట. 7 మిలియన్స్ అట్లా వచ్చింది. అయితే వాల్యూమ్ అనేది చాలా తక్కువుందనమాట. సో, ఇలా ఉంది కాబట్టి ఒక సింపుల్ టెస్ట్ చేసుకున్నాము. ఆ సింపుల్ టెస్ట్‌లో మనకు తెలిసిందేంటి అంటే రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఉంది అని. అంటే స్పెర్మ్ అన్నది బయటకొచ్చే మార్గం గుండా కాకుండా వెనక్కి యూరిన్‌లోకి వెళ్తుందనమాట. సో, దానివల్ల వాల్యూమ్ తక్కువొస్తా ఉంది. దానివల్ల కౌంట్ కూడా తక్కువుంటా ఉందనమాట. సో, అది ట్రీటబుల్ కండిషన్. సో, అందుకని వానికి మెడిసిన్స్ ఇచ్చి మనం మళ్ళీ రిపీట్ చేసినప్పుడు సెమిన్ అనాలిసిస్ ఇప్పుడు 17 మిలియన్స్ అట్లా ఉందన్నమాట. సో, ఏంటంటే సెమిన్ అనాలిసిస్‌లో తక్కువ వచ్చినప్పుడు ఒక కౌంట్, మొటిలిటీయే కాదు మిగతా పారామీటర్స్ కూడా చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్ టెస్ట్‌లు చేసుకున్నాకే మెడిసిన్స్ ఇవ్వగలమా ఏంటి అన్నది చూస్తామన్నమాట. థాంక్ యూ. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవర్ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ఒంగోల్ బ్రాంచ్.